ఈ వీడియోలో మీరు సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి, ప్రయోజనాలు, వడ్డీ రేట్లు, ఖాతాను బదిలీ చేయగలమా, ప్రతి నెల డిపాజిట్ చేయడంలో విఫలమైతే ఏం జరుగుతుంది, ఖాతాలో పాక్షిక ఉపసంహారం పొందవచ్చా, ఖాతాను మెచ్యూరిటీకి ముందే మూసివేయవచ్చా, ఖాతాను ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, ఖాతా తెరవడానికి అర్హత ప్రమాణాలు ఏమిటి, ఎలా పెట్టుబడి పెట్టాలి, అవసరమైన పత్రాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన అనేది బాలికల సంక్షేమం కోసం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కింద ఆడపిల్లలకు మంచి ఆర్థిక భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో రూపొందించబడిన ప్రభుత్వ పొదుపు పథకం. డిపాజిట్ చేసిన అసలు మరియు సంపాదించిన వడ్డీ మొత్తంకి పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక సంవత్సరానికి రూపాయలు 1.5 లక్షల వరకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపబడుతుంది. ఈ పథకం కింద అధిక వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు ప్రభుత్వంచే ప్రతి త్రైమాసికంలో సమీక్షించబడుతుంది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు 2022కి 7.1% ఉంది. వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి వేస్తారు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను బ్యాంకు నుండి బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. అలాగే బ్యాంకు నుండి పోస్ట్ ఆఫీస్ కు బదిలీ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ నుండి బ్యాంకు కూడా బదిలీ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ నుండి పోస్ట్ ఆఫీస్ కూడా బదిలీ చేయవచ్చు. డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి ₹50 జరిమానా విధించబడుతుంది. పెనాల్టీ చెల్లింపు తర్వాత ఖాతాను క్రమబద్ధీకరించవచ్చు. కస్టమర్ ఒక సంవత్సరం కనీస డిపాజిట్ మొత్తం ₹250గా నిర్ణయించింది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు లేదా 10వ తరగతి పాస్ అయ్యే వరకు ఎలాంటి ఉపసంహారాలు అనుమతించబడవు. 18 ఏళ్లు వచ్చిన తర్వాత విద్యా ఖర్చులు లేదా వివాహ ఖర్చుల కోసం ఖాతా బ్యాలెన్స్ లో నుండి 50% వరకు పాక్షిక ఉపసంహారం చేసుకోవచ్చు. అది పెళ్లి చేసుకోకపోయినా అనుమతించబడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఖాతాని 5 సంవత్సరాల తర్వాతనే మూసివేయడానికి అనుమతించబడుతుంది. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను మూసివేయవచ్చును. లేదా ఖాతా కొనసాగించడం వలన ఖాతాదారునికి అనవసరమైన కష్టాలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెందినట్టయితే అది ఖాతా ముందే మూసివేయడానికి అనుమతించబడుతుంది. ఖాతాదారుడు ఖాతా మెచ్యూరిటీకి ముందు ఎవరైనా NRI లేదా PIO స్థితిని పొందినట్లయితే ఖాతా మూసివేయడానికి అనుమతించబడుతుంది. ఆడపిల్ల 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే సంరక్షకుడు నిధులను తీసివేయవచ్చును. అమ్మాయికి 18 సంవత్సరాలకు పెళ్లి అయితే ఖాతా మూసివేయవచ్చు. అది పెళ్లికి నెల ముందు లేదా పెళ్లి అయిన తర్వాత 3 నెలల తర్వాత తీసుకోవచ్చును. సుకన్య సమృద్ధి యోజన ఖాతా యొక్క పదవి కాలం ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వరకు లేదా పెళ్లి చేసుకునే వరకు ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి డిపాజిట్ వ్యవధి 15 సంవత్సరాలు ఉంటుంది. లాగిన్ పీరియడ్ ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాలు ఉంటుంది. ఖాతా తెరిచిన అమ్మాయి మాత్రమే అకౌంట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు డబ్బులు తీసుకోగలరు. సుకన్య సమృద్ధి యోజనకి రుణ సదుపాయం పొందలేము. ఖాతా మెచ్యూరిటీ తర్వాత అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్తో దరఖాస్తు చేసుకుని వడ్డీ అండ్ వసూలును తీసుకోవచ్చును. బాలిక తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతాను తెరవచ్చు. ఆడపిల్ల పుట్టిన సమయంలో కానీ ఆడపిల్లకు 10 ఏళ్ళు వచ్చేలోపు కానీ ఈ ఖాతాను తప్పక తెరవాలి. 2 ఆడపిల్లల కోసం మాత్రమే ఖాతాను తెరవడానికి అనుమతించబడుతుంది. కవల ఆడపిల్లలు పుట్టినప్పుడు, 2వ జన్మగా లేదా మొదటి జన్మలో 3 ఆడపిల్లలు పుడితే ఆడపిల్లల కోసం 3వ ఖాతాను తెరవచ్చును. పెట్టుబడిదారులు సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం పోస్ట్ ఆఫీసుల ద్వారా లేదా భాగస్వామ్యం పబ్లిక్ మరియు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. RBI వెబ్సైట్, ఇండియా పోస్ట్ వెబ్సైట్, ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ బ్యాంకు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఖాతాను తెరవాలనుకున్న బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. ఆడపిల్ల తల్లిదండ్రుల ముఖ్య వివరాలతో దరఖాస్తు ఫారంను పూరించండి. ఆడపిల్ల యొక్క జనన ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారు తల్లిదండ్రుల పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో అప్లై చేసుకోవచ్చు.